బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ నగరంలో వరుస స్ట్రీట్ ఫైట్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా హబీబ్ నగర్ పిఎస్ పరిధిలోని నాంపల్లి దర్గా వద్ద మరో స్ట్రీట్ ఫైట్ చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే టోలీ చౌకీ, ఆసిఫ్ నగర్ సహా పలు చోట్ల స్ట్రీట్ ఫైట్లు చోటు చేసుకున్నాయి. ఇలా వరుస ఘర్షణలపై స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి పాపన్న ఫోన్ లైన్ లో అందిస్తారు. పాపన్న, చెప్పండి, హైదరాబాద్ నగరంలో ఈ మధ్య కాలంలో వరుసగా స్ట్రీట్ ఫైట్స్ కలకలం రేపుతున్నాయి. అటు నాంపల్లి దర్గా వద్ద కావచ్చు, మళ్ళీ టోలీ చౌకీ, ఇంకా ఆసిఫ్ నగర్ వద్ద కూడా స్ట్రీట్ ఫైట్స్ చోటు చేసుకున్నాయి. అసలు ఈ వరుస స్ట్రీట్ ఫైట్స్ గల కారణాలు ఏంటి? ప్రస్తుతం ఈ మధ్య కాలంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వరుసగా స్ట్రీట్ ఫైట్స్ తో పాటు గ్యాంగ్ ఫైట్లు కూడా జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అయితే ఈ స్ట్రీట్ ఫైట్స్ అన్ని కూడా రాత్రి సమయంలో జరుగుతున్నాయి. రాత్రి సమయంలో జరగడానికి గల కారణం ఏంటంటే హైదరాబాద్ లో వరుసగా స్ట్రీట్ ఫైట్స్ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నాంపల్లి దర్గా వద్ద యువకులు స్ట్రీట్ ఫైట్ చేసుకుంటున్న దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. గతంలో కూడా పాత బస్తీ పరిధిలో పలు చోట్ల ఈ స్ట్రీట్ ఫైట్స్ అనేవి చోటు చేసుకున్నాయి. అటు స్ట్రీట్ ఫైట్ల కారణంగా స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్రంగా గందరగోళానికి గురవుతున్న పరిస్థితి. గతంలో టోలీ చౌకీ, అలాగే ఆసిఫ్ నగర్ పరిధిలో కూడా ఈ స్ట్రీట్ గొడవలు అనేవి వెలుగు చూస్తూ ఉన్నాయి. తాజాగా నాంపల్లి దర్గా వద్ద యువకులు స్ట్రీట్ ఫైట్ చేసుకుంటున్న దృశ్యాలు మనం గమనించవచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ పై నాంపల్లి దర్గా వద్ద ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ లో వరుసగా స్ట్రీట్ ఫైట్లు కలకలం రేపుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. పాపన్న, చెప్పండి. ఈ వరుస స్ట్రీట్ ఫైట్స్, ఈ గ్యాంగ్ ఫైట్లు అన్ని కూడా రాత్రి సమయంలోనే జరుగుతున్నాయి. రాత్రి సమయంలో జరగడానికి మత్తులో ఉండడమే కారణం అన్నట్టు కూడా స్థానికులు, పోలీసులు కూడా తెలుపుతున్నారు. అయితే నిన్న హబీబ్ నగర్ లో జరిగిన స్ట్రీట్ ఫైట్ కు గల కారణం అయితే వాళ్ళిద్దరు కూడా రెండు పక్క హోటల్లో ఉన్నవారు. ఆ హోటల్ ఇద్దరు కూడా మూసివేసిన తర్వాత కొంచెం మద్యం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మద్యం తీసుకున్న తర్వాత మాట పెరిగి నిన్ననైతే స్ట్రీట్ ఫైట్ జరిగింది. అయితే శుక్రవారం రోజు కూడా ఆసిఫ్ నగర్ లో స్టూడెంట్స్ మధ్య కూడా భారీ ఎత్తున స్ట్రీట్ ఫైట్ జరిగింది. ఆ స్టూడెంట్స్ మధ్యలో జరిగిన ఘర్షణలు ఆ గ్యాంగ్ వార్ గా కూడా జరిగిపోయినాయి. ఆ రోజు ఆసిఫ్ నగర్ పోలీసులు అయితే కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విచారణ కూడా చేపడుతున్నారు. అయితే వరుసగా ఈ స్ట్రీట్ ఫైట్లన్నీ కూడా నగర వ్యాప్తంగా జరిగినప్పటికీ ముఖ్యంగా సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ పరిధి ఏదైతే ఉంటుందో ఈ ఏరియాలో ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే షేక్పేట్, మెహదీపట్నం నుంచి ఆసిఫాబాద్, నాంపల్లి వరకు ఈ ప్రాంతంలో మాత్రం ఈ గ్యాంగ్ వార్లు ఎక్కువ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఆ ఏరియాలో ఉన్న ప్రజలందరూ కూడా, సాధారణ ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. అసలు ఒక రోజు తర్వాత ఒక రోజు ప్రతిరోజు ఇలాంటి స్ట్రీట్ ఫైట్స్ జరగడం వల్ల, ఇలాంటి గొడవలు జరగడం వల్ల మాకు తీరం లేకుంటుంది. మా అందరికీ, మా కుటుంబాలకు కూడా బాధ కలుగుతుంది, మాకు ఇబ్బందులు కలుగుతున్నాయి అన్న లెవెల్లో కూడా వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేస్తున్నారు. అదే విధంగా సౌత్ వెస్ట్ డీసీపీ కూడా వారి బాధను వ్యక్తపరిచే విధంగా కంప్లైంట్ చేస్తున్నారు. అయితే పోలీసులు కూడా ఇవన్నీ కూడా సాయంత్రం 9 తర్వాత జరుగుతున్నాయి కాబట్టి ఈ పోలీసులందరూ కూడా స్పెషల్ డ్రైవ్లు నిర్వహించాలి. ఇట్లాంటి ఫైట్స్, గ్యాంగ్ వార్లు జరగకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఈ తరచుగా గొడవ పడే వారందరి మీద కూడా నిఘా పెట్టాలి. నిఘా పెడుతుంటూ వీరి మీద కఠినంగా శిక్షిస్తేనే మరికొందరు ఈ శిక్షకు భయపడైనా కానీ ఇటువంటి గొడవలకు పాల్పడకుండా ఉంటారంటూ కూడా ఈ ఏరియా ప్రజలైతే చెప్తున్నారు. ప్రస్తుతం పాపన్న, అయితే ఇటువంటి ఘటనల వల్ల అటు పిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. మరి ఈ ఘటనలన్నింటినీ పోలీసులు ఏ విధంగా నిరోధిస్తున్నారు? రైట్ ప్రస్తుతం ఈ ఘటన పైననైతే హైదరాబాద్ పోలీసులు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరిగే అవకాశం ఉంటుంది. అదే విధంగా స్థానిక ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు గురవుతారు. అటు పెద్ద వయసు వారి నుంచి చిన్న వయసు వారు అందరికీ కూడా ఇబ్బందులు అవుతాయి. కాబట్టి వీటి మీద ఉక్కుపాదం మోపాలంటూ కూడా హైదరాబాద్ కి సంబంధించిన పోలీసు అందరూ కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్టు కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా తెలిపారు. రానున్న రోజులలో
ముఖ్యంగా వీకెండ్స్ సందర్భంగా ఈ గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి. వీకెండ్స్ లో కూడా రాత్రిపూట సందర్భంగా ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఈ సమయాలలోనైతే స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి ఇట్లాంటి గొడవలు జరగకుండా ఉంటాయి. ఎవరైతే గొడవలలో పాల్పడతారో వారందరి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఛార్జీలు కూడా నమోదు చేస్తామంటూ చెప్తున్నారు ప్రసన్న. థ్యాంక్ యూ పాపన్న.